నల్గొండ జిల్లా కేంద్రంలో రాత్రి 10:30 మణికంఠ కలర్ ల్యాబ్లో కూడా దారుణ హత్య జరిగిన పరిస్థితి. ఇద్దరు దుండగులు కూడా ఆ మాస్కులు ధరించి ఎవరైతే సురేష్ ఉన్నాడో సురేష్ను కూడా అతి దారుణంగా హత్య చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కుటుంబ సభ్యులు నల్గొండ పోస్ట్ మార్టం దగ్గర కూడా చేరుకొని కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. విలపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా సురేష్ చాలా మంచి వ్యక్తి అని కూడా చెప్తున్నారు. సురేష్కు ఎలాంటి గొడవలు లేవు, అయినా కూడా ఎందుకు సురేష్ను హత్య చేయాల్సి వచ్చిందన్న కోణాలు కూడా ఆ పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రాత్రి మాత్రము 10:30 ప్రాంతంలో షాప్ బంద్ చేసుకుని ఇంటికి వెళ్దాం అనుకున్న క్రమంలో కూడా ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా నల్గొండ పట్టణం ఉలికిపడినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఫోటోగ్రాఫర్ అసోసియేషన్స్ మొత్తం కూడా ఏదైతే ఉలికిపడ్డారు మొత్తం కూడా దీనికి సంబంధించి పోస్ట్ మార్టం దగ్గరకు వచ్చి వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తుంది. మరి కాసేపట్లో కూడా సురేష్ బాడీకి పోస్ట్ మార్టం నిర్వహించిన పరిస్థితి మొత్తం కూడా దీనికి సంబంధించి భార్య ప్రస్తుతం 11కి నాకు యాక్సిడెంట్ అయిందని చెప్పారు. వచ్చిన తర్వాత తెలిసింది. మీరు ఎక్కడ ఉంటారు? నెక్రెక్కల్ మాది. ఈ మధ్యన మీతోటి సురేష్ ఏమన్నా నాకు గొడవలు ఉన్నాయి ఎవరన్నా ఏమైనా సమాచారం చెప్పారా? లేదండి, ఏం చెప్పలేదు. అట్లా ఎవరు మాకు పగలేదు, ఏం చెప్పలేదు. ఎవరి మీద అనుమానం ఉందా? లేదండి. రైట్. మొత్తం భార్య మాత్రము కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి ఉంది. ఆమె మాట్లాడలేని పరిస్థితి కూడా ఉంది. చెప్పమ్మా, సురేష్కి ఏమవుతామ్మా? పెద్దమ్మ ఏం జరిగిందో మేము అక్కడ ఉంటాం అయ్యా, కట్టకూర అవతల. మేము వీళ్ళు నెగరకల్ కాడ ఉంటారు. తెలియదు. ఎట్లా ఉండే సురేష్ మీతో పాటు? ఎట్లా మంచిగానే ఉండేది, మంచిగానే మాట్లాడేది, మంచిగానే చేసేది. కడుపు సలహా ఉందా పెద్దమ్మ మాత్రము కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చెప్పమ్మా, ఏమవుతారు మీరు సురేష్కి? తను మేడం భార్య. ఎన్ని గంటలకు తెలిసిందమ్మా నీకు ఇట్లా జరిగిందని? 10:30కి ఏమో తెలిసింది, అంతే. ఏమన్నా గొడవలు ఉండేనమ్మా? ఇంత ఎట్లా ఉండేది ఊర్లో కానీ మీతో పాటు? నైనా మాతోటి మంచిగా ఉండేది. రైట్. మొత్తంగా కూడా చూస్తున్నాము. కుటుంబ సభ్యులు కూడా మాతోటి చాలా సరదాగా ఉండేదని కూడా చెప్తున్నారు. సురేష్ కు మాత్రము ఇద్దరు కుమారులు, ఒకరు బీటెక్ చేస్తున్నారు, మరొక ఇంటర్మీడియట్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా మొత్తం కూడా నల్గొండ పట్టణానికి సంబంధించిన ఫోటోగ్రాఫర్ అసోసియేషన్స్ వారందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. రాత్రి జరిగిన ఘటనను తలుచుకొని కూడా వాళ్ళు చర్చించుకున్న పరిస్థితి. మొత్తం కూడా సురేష్ చాలా మంచి వ్యక్తి, ఎక్కడ కూడా ఎవరితో కూడా వెళ్ళడు అని కూడా చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించిన ఫోటోకి సంబంధించిన అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొత్తం కూడా సురేష్ దారుణ హత్యకు గురైన పరిస్థితి కనపడుతుంది, ఎట్లా చూడొచ్చు? చాలా బాధపడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే గత 7-8 సంవత్సరాల సంది ల్యాబ్ నడుపుతుండే జిల్లా ఫోటోగ్రాఫర్లందరికీ సుపరిచితుడు. మరి ఇలాంటి వ్యక్తి ఎవరిని కూడా చిన్న మాట కూడా అనే వ్యక్తి ఇలా హత్యకు గురైందంటే మేము చాలా ఖండిస్తున్నాము. మా ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ తరపుకెళ్ళి మేము దగ్గర సందర్భం తెలియజేస్తూ, అలాగే పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తూ నివాళి అర్పిస్తూ ఎస్పీ గారిని కూడా కలవడం జరుగుద్ది. ఇలాంటి హత్యలు ముందు జరగకుండా చూడాలని పోలీసు శాఖని కోరుతున్నాం. మీకు ఎన్ని గంటలకు సమాచారం వచ్చింది సార్? సురేష్ ఇట్లా హత్య చేయబడిన సమాచారం ఎన్ని గంటలకు వచ్చింది, ఏమనిపించింది? నైట్ 12 తర్వాత మాకు వాట్సాప్లో మా గ్రూప్లో ఫార్వర్డింగ్ జరిగింది. అది చూడగానే చాలా బాధపడ్డాం. చాలామంది మా ఫోటోగ్రాఫర్లు ఎమ్మటే ఇక్కడ అందుబాటులో ఉన్న వాళ్ళందరూ వెళ్ళడం జరిగింది అక్కడికి. అది జరిగినప్పటికీ అప్పటికే అయిపోయింది, మొత్తం చనిపోయిందని తెలిసిపోయినప్పటికీ బాధపడుతూ తెల్లందాక అక్కడే ఉన్నారు మా వాళ్ళంతా. ఎట్లా ఉండేది సార్ మొత్తం కూడా మీ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ తోటి సురేష్ ఏ విధంగా ఉండేది? ఒక మా సొంతం కుటుంబ సభ్యుల్లాగా ఉండి ఏ అవసరం వచ్చినా కూడా ముందుగా నేనే సహాయం చేస్తా అని ముందుండేటివాడు. అలాంటి వ్యక్తిని కోల్పోయినటువంటి అసోసియేషను మళ్ళీ జీవితంలో అట్లాంటి వ్యక్తిని చూడలేము కూడా, అంత మంచి వ్యక్తి. ఎందుకు సార్ మనం ఎవరిని కదిలించినా కూడా సురేష్ చాలా మంచి వ్యక్తి అని కూడా చెప్తున్న పరిస్థితి. కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. సురేష్ను హత్య చేయడానికి దుండగులు ఎందుకు కారణం అనుకోవచ్చు సార్ మీ ఐడెంటిటీ? మాకు తెలిసి అయితే సురేష్కు ఎలాంటి శత్రుత్వం ఉన్న మనిషి కాదు. చిన్న 15 ఏళ్ళ పిల్లగాడు పోయినా కూడా అన్న అని లేకపోతే సారు అనే మాట తప్ప ఆయనకి ఏరే మాట వచ్చేది కాదు. అలాంటి వ్యక్తి హత్య జరిగిందంటే మేము ఏందని ఇప్పుడు అర్థం కాకుండా ఉన్నది, చాలా బాధపడుతున్నాం.
రైట్, మరి కొంతమంది ఉన్నారు, చెప్పండి ఎట్లా ఉండేదన్న సురేష్ మీరు ఎట్లా మాట్లాడేది? సురేష్ చాలా మంచి వ్యక్తి. ఫోటోగ్రాఫర్ వ్యవస్థకు వచ్చిన కాంచి షార్ట్ టైంలో మంచి పేరు సంపాదించుకున్నాడు నల్గొండ పట్టణంలో. తర్వాత వివిధ బ్రాంచీలు కూడా స్థాపించేసి వృత్తిపరంగా చాలా మంచి ఫోటోగ్రాఫర్లకు దగ్గర అయిపోయాడు వ్యక్తి. ఏ వ్యక్తిని మందలించినా సురేష్ అనే వ్యక్తి అంటే అన్న అని కానీ సార్ అనే మాట రెండే మాటలు మాట్లాడేసి అని ఈ మాకు తెలిసినంత వరకు అయితే అతని ఫోటోగ్రఫీలో ఎవరికి లేదు, అంత అందరితోటి అభినవ సంబంధంతో మెలిగినాడు. శత్రుత్వం ఎవరితోటి లేదు ఫోటోగ్రాఫర్ వ్యవస్థలో. సురేష్ చిన్ననాటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి కూడా ఆ పైకి వచ్చి ఇలా ఈ స్టేజ్కి ఉండి కూడా 2-3 బ్రాంచులు ఏర్పాటు చేసుకొని కూడా సుఖ సంతోషంతో ఉన్న క్రమంలో కూడా ఈ ఘటన జరిగింది కదా. ఏమనిపిస్తుంది ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ తరఫున ఏమనిపిస్తుంది? నాకు తెలిసినంత వరకు నేను 22 సంవత్సరాలు నల్గొండ పట్టణంలోకి వచ్చేసి ఈయన ఫోటోగ్రఫీ వ్యవస్థకు వచ్చే ముందు సీసీగా పనిచేసినాడు విజయవాడ ల్యాబ్కి. అప్పటి నుంచి మాకు పరిచయము. తర్వాత ల్యాబ్ పెట్టుకున్నాడు ఇక్కడికి వచ్చేసి. ఫస్ట్ నకరికల్లో కొంచెం ల్యాబ్ స్టార్ట్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి నల్గొండ పట్టణంలో ల్యాబ్ స్టార్ట్ చేసినాడు. అంచెలంచెలుగా ఎదుగుతున్న వ్యక్తి. రైట్, మొత్తం కూడా ఫోటోగ్రఫీకి సంబంధించి మరి కొంతమంది ఏంటండి ఏం జరిగింది సార్? మొత్తం కూడా ఎప్పుడు సమాచారం వచ్చింది మీకు? నాకు ఉదయం పొద్దున 6 గంటలకు వేరే మా గోపకృష్ణ ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తాడు మిత్రుడు ఫోన్ చేసి, అన్న ఇట్లా నరేష్ ఇట్లా అయ్యింది, సురేష్ ఇట్లా అయ్యింది, మీకు తెలుసా అన్న అంటే, నాకేం తెలియదు తమ్మి అంటే, వాట్సాప్లో వచ్చింది చూడన్న అని చెప్పేసి చెప్పిండు. అప్పుడు నేను మా కుటుంబ సభ్యులకు వాళ్ళకి ఇలా ఫోన్ చేశారు. అప్పటికే గ్రూప్లో వచ్చేసింది. మా గదపాడి బ్రదర్స్ గ్రూప్ అని ఉంటుంది మా విలేజ్కి సంబంధించి. ఆ గ్రూప్లో చూసి ఇమీడియట్లీ ఇక్కడికి వచ్చాక ఆల్రెడీ అయిందండి. సురేష్ ఆ గ్రామంలో కానీ అదేవిధంగా బంధువుల మధ్య కానీ ఎట్లా ఉండేది? ఇతనికి ఇంతకుముందు గతంలో ఏమన్నా గొడవలు లాంటివి ఏమైనా ఉండేనా? సురేష్ ఎప్పుడు కూడా మా గ్రామంలో లేడు. ఎందుకంటే మా బాబాయ్ 85లో నగరకల్కి వెళ్ళిపోయి తను అక్కడ సెటిల్ అయ్యి అక్కడే బతికిండు. దాదాపు మా విలేజ్లో కొద్దిమందికి మాత్రమే పరిచయం సురేష్. ఈ మధ్య కాలంలో ఒక 3-4 సంవత్సరాల సంది మా రిలేషన్లో కలుస్తున్నాడు. ఒక 2 months క్రితమే మా చిన్నమ్మ చనిపోతే కూడా మేము బ్రదర్స్ అందరం కూడా పోయి అదంతా చూసుకొని చేసినాము. ఎక్కడ కూడా తను ఎవరిని నొప్పించే వ్యక్తి కాదు. చాలా సౌమ్యుడు, నిమ్మలంగా ఉండేటోడు. మరి ఇట్లాంటి దారుణమైన పరిస్థితి వస్తుందని అయితే మేము ఊహించలేదు. ఎందుకంటే మాకు ఉన్న సమాచారం కూడా ఏ ఫోటోగ్రాఫర్ని అడిగినా ఎవరిని అడిగినా ఆయన ఎవరితో గొడవ పెట్టుకునే వ్యక్తి కాదు. చాలా నిమ్మలంగా మాట్లాడేటోడు. పని విషయంలో కానీ డబ్బుల విషయంలో కానీ ఎక్కడ కూడా ఇబ్బంది పడేటోడు కాదు. అంత మంచి వ్యక్తిని ఎందుకు చంపాల్సి వచ్చింది ఏంది అనేది ఎవరికి అంతుపట్టని విషయం ఉన్నది. దీని వెనకాల ఏమి కుట్ర ఉందా లేకపోతే ఏం జరిగిందా అనేది ఇది ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంటు ఛేదించి దీని వెనకాల ఉన్న దోషులను బయటికి లాగి వాళ్ళను చట్టపరిధిలో వాళ్ళకు కఠినమైన శిక్షలు వేయాలనేది అలా కుటుంబ సభ్యుల తరపున మేము కోరుచున్నాం. రైట్, మొత్తం కూడా వాళ్ళకు సంబంధించిన సురేష్కి సంబంధించిన ఆ బాబాయ్ కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. సురేష్ చాలా మంచి వ్యక్తి. ప్రతి ఒక్కరితో కూడా కలిపి మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మర్యాద కూడా మాట్లాడుతూ మందలిస్తున్న వ్యక్తి. ఈరోజు హఠాత్ మరణం ఏదైతే దుండగుల దాడిలో కూడా చనిపోవడం చాలా బాధాకరం అని కూడా చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనా కూడా ఎవరు చేశారో ఎలా చేశారో అది మీద పోలీసులు మొత్తం దీని మీద పూర్తిగా లోతుగా విశ్లేషణ జరిపి మొత్తం కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకసారి చూస్తున్నాం మనం. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి మొత్తం కూడా ఆ కుటుంబ సభ్యులతో కూడా విలపిస్తున్నటువంటి పరిస్థితిగా ఉంటున్నారు. మాకు ఎలాంటి ఎవరితో కూడా శత్రుత్వం లేదు, ఎవరితో కూడా పగలు లేవు. అయినా కూడా ఎందుకు మా మీద మా భర్తను ఈ విధంగా హత్య చేశారని కూడా సురేష్ భార్య కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఆ సురేష్ నాకు నల్గొండ, నకరకల్, మిర్యాలగూడ ప్రాంతాల్లో కూడా ఈ కలర్ ల్యాబ్కి సంబంధించిన బ్రాంచ్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటు చేసుకొని జీవిస్తున్న క్రమంలో కూడా సురేష్ చిన్నప్పటి నుంచి కూడా చాలా సీసీ నుంచి కూడా పైకి వచ్చిన వ్యక్తి. విజయవాడలో ఉన్నటువంటి కలర్ ల్యాబ్లో కూడా అందులో వర్కర్గా పనిచేసుకుంటూ వచ్చి ఈరోజు 3-4 బ్రాంచులు ఏర్పాటు చేసి ఉన్నత స్థానంలో ఉన్న క్రమంలో కూడా దుండగులు మాత్రం రాత్రి పొడిచి అతి దారుణంగా హత్య చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా దీనిపై కూడా పోలీసులు కూడా పూర్తిగా దర్యాప్తు చేసి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కూడా వారు కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. నల్గొండ జిల్లా కేంద్రంలోని అర్ధరాత్రి మణికంఠ కలర్ ల్యాబ్లో దారుణ హత్య చోటు చేసుకుంది. మొత్తం కూడా
ఇద్దరు వ్యక్తులు వచ్చి కత్తులతో అతి దారుణంగా కూడా హత్య చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే సురేష్ ఉన్నారో సురేష్ రక్తపు మడుగుల్లో కూడా అక్కడికక్కడే మరణించినటువంటి పరిస్థితి ఉంది. సురేష్ చాలా మంచి వ్యక్తి అని కూడా చాలామంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ ఎలాంటి గొడవలకు వెళ్ళాడు, ఎలాంటి ఆ గొడవలు కూడా అతనికి లేవని చెప్తున్నారు. ఎవరు హత్య చేశారని దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం కూడా మధ్యరాత్రి 2:10 గంటల ప్రాంతంలో కూడా ఈ హత్య జరిగినట్టు కూడా దీనికి సంబంధించిన ఎవరైతే సురేష్ బామ్మర్ది ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. సంఘటనా స్థలాన్ని కూడా అతను నిన్న అయిన తర్వాత వెళ్ళారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నిన్న ఎన్ని గంటలకు మీకు సమాచారం వచ్చింది? ఎన్ని గంటలకు మీరు ఆ షాప్ దగ్గరికి వెళ్ళారు? నేను అరౌండ్ 10:45 వరకు నేను అక్కడికి వెళ్ళిపోయాను. అప్పటికి వాళ్ళ వర్కర్స్ చూసి కన్ఫర్మ్ చేసుకొని చెప్పారు మాకు. ఈ సంఘటన 10:25 to 10:35 మధ్యలో జరిగింది. మీరు వెళ్ళేటప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందండి? సిచ్యువేషన్ ఆల్రెడీ చనిపోయి ఉన్నాడు, రక్తపు మడుగులో ఉన్నాడు. అప్పటికి అయిపోయింది. బట్ వీళ్ళు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో తెలియక సతమతంలో ఆ వర్కర్స్ ఉండడం గమనించాను నేను. చనిపోవడం అయితే జరిగింది. పోలీసులు 10-15 మినిట్స్లో వాళ్ళకు మ్యాటర్ తెలియగానే వచ్చేసారు. మీరు అక్కడికి వెళ్ళారు కదా, అక్కడ సిచ్యువేషన్ మొత్తం కూడా హత్య జరిగిన ప్రదేశం కూడా పరిశీలించారు. అంటే తోపులాట ఏమన్నా తోపులాట జరిగింది. ఆయన వాళ్ళని అడ్డుకోవడానికి, వాళ్ళ నుండి తప్పించుకోవడానికి, వాళ్ళ నుండి కాపాడుకోవడానికి చాలా ప్రయత్నం చేశాడు. బట్ ఆ ప్రయత్నంలో విఫలం జరిగింది. ఒక వ్యక్తి గట్టిగా పట్టుకోవడం, ఇంకో వ్యక్తి దాడి చేయడం జరిగింది. అలా జరగడం వల్ల అతను వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోలేకపోయాడు. సురేష్ చాలా మంచి వ్యక్తి, చాలా అందరితో కూడా మంచిగా మాట్లాడుతున్నాడు. ఎందుకు ఏమైనా కక్షలు ఉన్నాయా? పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? ఆయనకు కక్షలు ఉన్నాయి. నా చిన్నప్పటి నుంచి ఆయన వ్యక్తిత్వాన్ని చూస్తున్నాను నేను. ఆయనని చాలా టైంలో నేను ఇన్స్పైర్ కూడా తీసుకున్నాను. ఆయన ఒక భక్తి పరంగా కానీ, ఒక మనుషులతోటి మాట్లాడే విధానం కానీ, ఒకరికి రెస్పెక్ట్ ఇచ్చే విధానం కానీ, ఇలాంటి విధానం ఏ ఒక్కటి తక్కువ చేయడు ఆయన. ఒక దగ్గర మనకు పోయినా ఏం లేదు, గొడవ జరగొద్దనో లేకుంటే ఇబ్బంది కలగొద్దనో వదిలేసి వచ్చే అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి అతను. ఇంత మంచి వ్యక్తి ఇలా మీరు చెప్తున్నప్పుడు కూడా అర్థమవుతుంది ఎందుకు ఇతన్ని హత్య చేయాల్సింది అనుకో. క్రిమినల్ మోటివేట్ అర్థం కావట్లేదు. వ్యక్తులు ఎవరని తెలిసినా గిట వీళ్ళు పలానా దానికి వచ్చి చేశారు అనే ఒకటి తెలుసుకుందామని అనుకున్నా గిట ఆ వ్యక్తులు ఐడెంటిటీ అయితందుకు ఛాన్స్ లేకుండా అయిపోయింది. మొత్తం పగడబందీ గ్లౌజెస్ విత్ మాస్క్ విత్ మంకీ క్యాప్స్ పగడబందీగా రావడం జరిగింది. లోపలికి ఎంటర్ అవ్వడంతో బయట ఉన్న సీసీ ఫుటేజ్ వైడ్స్ అన్నీ రిమూవ్ చేయడం జరిగింది. లోపలికి వచ్చాక సంఘటన జరిగాక అందులో ఉన్న కొన్ని మానిటర్స్, కొన్ని సిస్టమ్ ఐటమ్స్ తీసుకెళ్ళడం జరిగింది. వేరే ఐటమ్స్ పెట్టి మనం మళ్ళా పోలీస్ వారు తీయడంతో కొన్ని వీడియోస్ పోలీస్ వారు సేకరించడం జరిగింది. అంటే మీరు అంటారు కొన్ని ఐటమ్స్ తీసుకుపోయినారు అంటున్నారు. ఎవరు తీసుకెళ్ళినారో? ఈ అగంతకులే ఈ సీసీ ఫుటేజ్కి సంబంధించిన ఏదైతే హార్డ్ డిస్క్ కానీ, మానిటర్స్ కానీ, ఇంకా సంథింగ్ ఏదన్నా ఉన్నాయా అవి తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళ పోలీసు వాళ్ళు ఎవరైతే క్రిమినల్ ఉన్నో వాళ్ళు తీసుకెళ్లారు. అంతే. మళ్ళీ మీకు సమాచారం ఎట్లా మరి ఇప్పుడు క్లూస్ టీమ్ ఏమన్నా ఆధారాలు సేకరిస్తుందా? క్లూస్ టీము వచ్చారు, డాగ్ స్క్వాడ్ వచ్చారు. డాగ్ స్క్వాడ్ వచ్చింది. మన పట్టణంలోని రైల్వే స్టేషన్ వరకు వెళ్ళి అక్కడి వరకు స్టాప్ కావడం జరిగింది. క్లూస్ టీం వచ్చారు, క్లూస్ తీసుకున్నారు. ఫారెన్సిక్ వాళ్ళు వచ్చారు, ఫారెన్సిక్ తీసుకున్నారు. ఇప్పటి వరకు అయితే పోలీస్ వారి నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఫర్దర్గా ఆఫ్టర్నూన్ వరకు మార్నింగ్ నేనే అసలు ఇది ఫస్ట్ ఇన్సిడెంట్ కానించి నేనే కంప్లైంట్ రాయడం కానీ, ఇవ్వడం కానీ, పోలీసు వారికి జరిగిందంతా చెప్పడం కానీ చేశాను. వాళ్ళు పేపర్కు కానీ, మీడియాకు కానీ రిలీజ్ చేసిన న్యూస్ కూడా నేను రాసిచ్చిన దాన్నే రిలీజ్ చేశారు. బట్ ఇప్పటి వరకు అయితే నేను మళ్ళీ ఒకసారి ఎంక్వైరీ చేయడంతో ఇంకా తెలవలేదు అని ఒకటి తెలిసింది. మా బావగారి యొక్క ఫోన్ అన్లాక్ కాకపోవడం ఒకటి. వాళ్ళకు అన్లాక్ అయితే ఏదన్నా ఇన్ఫర్మేషన్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయని,
ఇక్కడికి వచ్చి ఫోన్ గిట్ట అన్లాక్ చేయడం జరిగింది ఫింగర్ తోటి, అది అన్లాక్ కాలేదు. తర్వాత చెప్తాము అని అన్నారు పోలీసు వారు. అంతే. మొత్తం కూడా ఎవరైతే సురేష్ ఉన్నాడో సురేష్ బామ్మాది గురించి చెప్తాను. నిన్న ఏదైతే హత్య జరిగిన ప్లేస్లో కూడా ఎమ్మటే నాకు కాల్ రావడంతో కూడా అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కూడా రక్తపు మడకల్లో కూడా మా బావ అక్కడ మరణించిన పరిస్థితి ఉందని కూడా చెప్తున్నారు. అయితే షాప్లో పనిచేసే వర్కర్లు ఉన్నారు, వర్కర్లకు ఏం తోచకపోవడంతో కూడా నేనే స్వయంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా కంప్లైంట్ చేశాను. ఆ పోలీసులు వచ్చారు, క్లూస్ టీమ్స్ వచ్చారు, మొత్తం కూడా చేశారు. ఎవరైతే దుండగులు ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా రెక్కిగా నిర్వహించే ఈ హత్య జరిగినట్టు కూడా ఆధారాలు కనపడుతున్న పరిస్థితి కనపడితే వాళ్ళు చాలా రోజుల నుంచి కూడా రెక్కి నిర్వహిస్తున్నట్టు కూడా ఆ పరిస్థితి మాత్రం అక్కడ ఆనవాళ్ళు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు రావడం బయట ఉన్న సీసీ కెమెరాల ఆ వైర్లను కూడా కట్ చేసి లోపలికి వెళ్ళి లోపల ఉన్నటువంటి ఎవరైతే సురేష్ ఉన్నాడో సురేష్తో కూడా మాట్లాడుతూ మా దగ్గర ఒక పెన్ డ్రైవ్ ఉన్నది, మాకు ఆ డిజైన్ కావాలని చెప్పిన క్రమంలో నడుస్తున్న క్రమంలో కూడా ఒకసారిగా అతనిపై దాడి చేశారు. దాడి చేసిన క్రమంలో తప్పించుకోబోయాడు. మొత్తం కూడా సురేష్ మొత్తం కూడా వాళ్ళతో కూడా తప్పించుకునే క్రమంలో కూడా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళొకరు మాత్రము సురేష్ని గట్టిగా పట్టుకోవడం, మరొకరు మాత్రము విచక్షణ రహితంగా మొత్తం కూడా 16 నుంచి 17 పోట్లు పొడిచి కూడా అతి కిరాతకంగా కూడా హత్య చేసినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కూడా మొత్తం దాని ఫార్మాలిటీస్ పూర్తి చేశారు. పోస్ట్ మార్టం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా మధ్యాహ్నం వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. దీంట్లో ముఖ్యంగా కూడా ఎవరైతే దుండగులు ఉన్నారో వాళ్ళు ఎవరైతే సురేష్ను హత్య చేసిన తర్వాత కూడా దానికి సంబంధించిన సీసీ కెమెరాలకు సంబంధించిన హార్డ్ డిస్కులను కూడా తీసుకువెళ్ళారని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఏది ఏమైనా కూడా నల్గొండ పట్టణంలో అర్ధరాత్రి 10 గంటల ప్రాంతంలో జరిగిన ఏదైతే మర్డర్ జరిగిందో మర్డర్తో ఒకసారిగా నల్గొండ పట్టణం మొత్తం కూడా ఉలికిపడిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం చూస్తున్నాం, మొత్తం ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి ముందు కూడా పెద్ద ఎత్తున ఫోటోగ్రాఫర్కి సంబంధించిన వారందరూ కూడా వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా అయ్యో పాపం అంటున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.